Welcome to SSC Media, Science, Sports and Cinemas. This is Venkat, your maths teacher under Ammalalna program. Okay, first problem. Write B equal to x such that x is a natural number less than 6 in roster form. మనకి రోస్టర్ ఫామ్ అంటే మనకేం తెలుసు, లిస్ట్ అవుట్ ద ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫామ్. అప్పుడు ఏ విధంగా రాస్తాం, బి ఈక్వల్ టు ఏమన్నారు, న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 6 అన్నారు. న్యాచురల్ నెంబర్స్ మీన్స్ 1 2 3 4 5 6 7 8 సో ఆన్. సో ఇక్కడ లెస్ దాన్ 6 అన్నాడు కాబట్టి 1 2 3 4 5. దిస్ ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫామ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్. దట్స్ ఆల్. రైట్ ఈ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్ ఇన్ రోస్టర్ ఫామ్. అంటే దీన్ని రోస్టర్ ఫామ్లో రాయమంటున్నాడు. రోస్టర్ ఫామ్ అంటే లిస్ట్ అవుట్ ద ఎలిమెంట్స్, మన లిస్ట్ అవుట్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, బెటర్ అని చెప్పేసి అని అన్నాడు. సో ఆ లెటర్స్ లిస్ట్ అవుట్ చేద్దాం. బి ఈ టి ఆర్ అంటే ఇక్కడ రిపీటెడ్గా వచ్చినా సరే మనం ఒకసారి తీసుకుంటాం. ఈ అనేది 2 times వచ్చింది, ఒకసారి తీసుకున్నాం. టీ అనేది 2 times వచ్చింది, ఒకసారి తీసుకున్నాం. రిపీటెడ్ ఎలిమెంట్స్ వచ్చినా సరే ఒకసారి తీసుకుంటాం. సో ఇచ్చిన వర్డ్లో నుంచి మనం ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేసాం. లిస్ట్ అవుట్ ద ఎలిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ రోస్టర్ ఫామ్. దట్స్ ఆల్. 4 9 16 25 so on 100 ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్. ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ చేసాడు ఎలిమెంట్స్ని, దీన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. అంటే ఇక్కడ మనకి అసలు ఒక ఏ ప్రాపర్టీ వస్తుంది, ఈ నెంబర్స్ని చూస్తే మనకి ఏ ప్రాపర్టీ వస్తుంది అనేది ఫస్ట్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసిన ప్రాపర్టీని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. అంటే 1 4 9 16 మీన్స్ 1 square 2 square 3 square 4 square 5 square అప్ టు 10 square మీన్స్ 10 square ఈక్వల్ టు 100. సో ప్రాపర్టీ మనకు తెలిసింది. ఆ ప్రాపర్టీని ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఫామ్లో ఒక రిప్రజెంట్ చేయాలి. నేను దీన్ని బి అనుకుంటున్నాను, ఇచ్చిన సెట్ని. బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు పీ స్క్వేర్. అంటే పీ ఈజ్ నథింగ్ బట్ 1 2 3 4 అప్ టు. సో 0 లెస్ దాన్ పీ లెస్ దాన్ 11. పీ వాల్యూ 0కి 11కి మధ్యలో ఉండాలి. అంటే 0కి 11కి అంటే 0 లెస్ దాన్ పీ లెస్ దాన్ 11. అంటే 1 to 10. 1 square అంటే 1, 10 square అంటే 100 కాబట్టి ఇక్కడ పీ బిలాంగ్స్ టు ఎన్. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 అనేది న్యాచురల్ నెంబర్స్ కాబట్టి పీ బిలాంగ్స్ టు ఎన్. సో టోటల్గా ఎక్స్ వచ్చేది ఎక్స్ ఈక్వల్ టు పీ స్క్వేర్. 0 లెస్ దాన్ పీ లెస్ దాన్ 11 పీ బిలాంగ్స్ టు ఎన్. మనం ఏ ప్రాపర్టీ అయితే మనం అనుకున్నామో ఆ ప్రాపర్టీని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసాం. దట్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. Write A equal to x such that x is a natural number more than 50 but small than 100 in roster form. రోస్టర్ ఫామ్ అంటే లిస్ట్ అవుట్ ద ఎలిమెంట్స్, కానీ మనకు ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఒక ప్రాపర్టీ ఇచ్చాడు. ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ మోర్ దాన్ 50 అన్నాడు, స్మాల్ దాన్ 100 అన్నాడు. సో మోర్ దాన్ 50 అంటే 51 నుంచి స్టార్ట్ అవుతుంది, స్మాల్ దాన్ 100 అంటే 99తో ఎండ్ అవుతుంది. ఇచ్చిన సెట్ని మనం ఏమనుకో, ఏ ఈక్వల్ టు 51 52 53 సో 98 99. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ని అందులో ఎలిమెంట్స్ని మనం లిస్ట్ అవుట్ చేసాం. మోర్ దాన్ 50 అన్నాడు, లెస్ దాన్ 100 అన్నాడు. సో మోర్ దాన్ 50 అంటే 51 నుంచి స్టార్ట్ అవుతుంది, లెస్ దాన్ 100 అంటే 99తో ఎండ్ అవుతుంది. సో 51 to 99 ఈజ్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద గివెన్. సమ్ ఈజ్ రైట్ డి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ లోయల్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే మనకు తెలుసు, లిస్ట్ అవుట్ ద ఎలిమెంట్స్. సో డి ఈక్వల్ టు ఎల్ ఓ వై ఏ తెలుసు. రోస్టర్ ఫామ్లో ఏది కూడా రిపీట్ అవ్వదు. 2 times 3 times ఏది వచ్చినా సరే ఒక టైమే మనం రాస్తాము. లిస్ట్ అవుట్ ద ఎలిమెంట్స్ ఈజ్ కాల్ రోస్టర్ ఫామ్. సో లోయల్లో ఎల్ రిపీట్ అయింది కాబట్టి ఎల్ 1 time, ఎల్ ఓ వై ఏ. దట్స్ ఆల్. If A equal to 1 2 3 4, B equal to 1 2 3 5 6, then find A intersection B and B intersection A. అంటే మనకి 2 sets ఇచ్చాడు, ఏ అండ్ బి అనే 2 sets ఇచ్చారు. ఏం కనుక్కోమన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 1 2 3 5 6. ఫస్ట్ మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1 2 3 4 ఇంటర్సెక్షన్ B 1 2 3 5 6 దట్ ఈక్వల్ టు రెండిట్లో కామన్గా ఏమన్నాయి, 1 రెండిట్లో ఉంది, 2 రెండిట్లో ఉంది,
3 కామన్గా ఉంది, ఇంకా 4 లేదు, 5 లేదు, 6 లేదు. సో 1 2 3 దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 1 2 3. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ ఏ. బి ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు బి మీన్స్ 1 2 3 5 6. ఇంటర్సెక్షన్ ఏ మీన్స్ 1 2 3 4. సో ఈ రెండింటిలో కామన్గా ఉంది 1 2 3, ఇవే కామన్గా ఉన్నాయి. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇక్కడ ఫ్రమ్ 1 and 2 ఏం అబ్జర్వ్ చేసాం? ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చింది? 1 2 3. బి ఇంటర్సెక్షన్ ఏం వచ్చింది? 1 2 3 మీన్స్ ఫ్రమ్ 1 and 2 ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి బి ఇంటర్సెక్షన్ ఏ రెండు సేమ్. ఏ ఇంటర్సెక్షన్ బి 1 2 3 వచ్చింది, బి ఇంటర్సెక్షన్ ఏ కూడా 1 2 3 వచ్చింది. దేర్ ఫోర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. దట్స్ ఆల్. నెక్స్ట్ సమ్ ఈస్ if a equal to 3 6 9 12 15 18 21 and b equal to 4 8 12 16 20, then find a minus b and b minus a. అంటే ఇక్కడ మనకి 2 సెట్స్ ఇచ్చాడు, ఏ అండ్ బి 2 సెట్స్ ఇచ్చారు. ఏ మైనస్ బి బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఫస్ట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ మీన్స్ 3 6 9 12 15 18 21 మైనస్ బి ఈక్వల్ టు 4 8 12 16 20. మనకేం తెలుసు? ఏ మైనస్ బి అంటే ప్యూర్ ఏ. ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే ప్యూర్ ఏ వస్తుంది. సో ఏ మైనస్ బి మీన్స్ చూద్దాం. ఇక్కడ 4 లేదు, 8 లేదు, 12 స్ట్రైక్ అవుట్ చేసాం, 16 లేదు, 20 లేదు. సో ఇవి ప్యూర్ ఏ. అంటే బిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ కూడా మనం తీసేసాం. దట్ ఈజ్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు 3 6 9 15 18 21. నెక్స్ట్ బి మైనస్ ఏ. ఇక్కడ ఏ మైనస్ బి దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బి మైనస్ ఏ. బి మీన్స్ 4 8 12 16 20 minus a means 3 6 9 12 15 18 21. that equal to ఇక్కడ 3 లేదు, 6 లేదు, 9 లేదు, 12. ఓకే, 12 ఉంది కాబట్టి 12 స్ట్రైక్ అవుట్ చేసాం. 15 లేదు, 18 లేదు, 21 లేదు. సో ఏం మిగిలే? 4 8 16 20. దీని ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ ఏ మైనస్ బి ఎంత వచ్చింది? 3 6 9 15 18 21. బి మైనస్ ఏ 4 8 16 20 వచ్చింది. సో ఫ్రమ్ 1 and 2 ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. దట్స్ ఆల్. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్. బి ఈక్వల్ టు పిక్యూ, సి ఈక్వల్ టు ఏబిసి, ఎఫ్ ఈక్వల్ టు 1 4 9 6. ఫస్ట్ తీసుకున్నాం సబ్సెట్స్ ఆఫ్ బిఆర్. బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు ఫార్ములా ఉంది. సబ్సెట్స్ ఆఫ్ ద సెట్ ఈక్వల్ టు ఫార్ములా 2 power n. దట్ ఈక్వల్ టు ఇక్కడ పిక్యూ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 square దట్ ఈక్వల్ టు 4. ఫార్ములా 2 power n. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సి తీసుకుంటే 2 power n దట్ ఈక్వల్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 cube 8 వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 2 power 4 16 వస్తాయి. అవి కూడా ఎలాగో చూద్దాం. పీక్యూ కాబట్టి పి క్యూ పీక్యూ పై. ఎందుకంటే ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి ఎంటీ సెట్కి సబ్సెట్ అవుతుంది. సో ఇక్కడ 2 వచ్చాయి అంటే ఎవ్రీ సెట్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనేది ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఎంటీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ 2 వచ్చాయి. నెక్స్ట్ ఇందులో ఎలిమెంట్స్ సపరేట్ చేసాం. పి ఒకటి క్యూ ఒకటి. సో 1 2 3 4 సబ్జెక్ట్స్ సరిపోయాయి. నెక్స్ట్ సెకండ్ వన్ సి ఏబిసి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫార్ములా ఏంది? 2 power n అంటే 2 cube దట్ ఈక్వల్ టు 8 సబ్సెట్స్ వస్తాయి. ఓకే, సబ్సెట్స్ ఆఫ్ సిఆర్ ఏ
B C, next AB BC CA ABC పై ఒకసారి కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 ఇక్కడ కూడా చూడండి ఏబిసి వచ్చింది అంటే ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ టు ఇట్సెల్ఫ్ అండ్ ఎంప్టీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ సో 2 పవర్ n 2 క్యూబ్ దట్ ఈక్వల్ టు 8 సో 8 సబ్సెట్స్ వచ్చాయి దట్స్ ఆల్ నెక్స్ట్ థర్డ్ వన్ f ఈక్వల్ టు 1496 సబ్సెట్స్ ఆఫ్ f ఆర్ మన ఫార్ములా 2 పవర్ n ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా 2 పవర్ 4 2 పవర్ 4 ఈక్వల్ టు 16 అంటే 16 సబ్సెట్స్ వస్తాయి చూద్దాం ఏ విధంగాలో 1 4 9 16 1 comma 4 1 comma 9 1 comma 16 4 comma 9 అంటే నేనేం చేశాను 1 4 9 6 ఇండివిజువల్గా తీసుకున్నాను తర్వాత 1 తోటి ప్రతి ఒక్క దాన్ని పేర్ చేశాను 1 comma 4 1 comma 9 1 comma 16 అయిపోయింది నెక్స్ట్ 4 తోటి 4 comma 9 నెక్స్ట్ వన్ ఈస్ 4 comma 16 నెక్స్ట్ వన్ ఈస్ 9 comma 16 తర్వాత 3 ఎలిమెంట్స్ చూద్దాం 3 ఎలిమెంట్స్ ఏ విధంగా వస్తాయి 1 4 9 1 4 9 నెక్స్ట్ 1 9 16 1 4 9 ఒకటి 1 9 16 ఒకటి నెక్స్ట్ 4 తోటి 4 9 16 ఇప్పటికి ఎన్ని చూద్దాం 4 8 9 10 11 12 13 నెక్స్ట్ 1 4 9 ఇంకన్నీ అయిపోయాయి కదా మిగిలిందంటే ఫైనల్ సెట్ 13 వచ్చాయి సార్ పాపని చెప్తాను రెడీ నెక్స్ట్ 1 9 16 నెక్స్ట్ 4 9 16 నెక్స్ట్ 1 4 9 16 నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ 5 ఒకసారి చూడండి అండ్ ఇక్కడ కూడా ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్ ఎంటీ సెట్ ఈ సబ్సెట్ టు ఎవ్రీ సెట్ సో ఇక్కడ 4 ఎలిమెంట్స్ 4 plus 4 8 8 plus 4 12 12 plus 4 16 means 2 power n that equal 2 power 4 that equal 16 subsets వచ్చాయి that's all సో ఇవాళ లెసన్తో మనకి సెట్స్ కూడా 2 పార్ట్స్ అయిపోయినాయి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి పాలినామియల్స్ అది రేపు అప్లోడ్ చేయబడుతుంది సో అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ subscribe to our channel. Don't forget to hit the bell icon once again. Thank you very much.